రాష్ట్రంలో మొక్కజొన్న వేసిన పంట రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2,350 రూపాయలకు మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న పంటను పీడీఎం ప్రతినిధులతో పాటు రైతులు ఈరోజు మొక్కజొన్న పంటను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, రైతులు వట్టికుంట శ్రీనివాసరావు, ఇచ్చారావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి పీడీఎఫ్ మద్దతుగా ఉంటుందని నల్లపాటి రామారావు తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వం వారు దాదాపు 2,300, 2,250 మొక్కజొన్నలు కొనుగోలు చేయడంతో రైతులు మరి నిరుడు బాగా లాభ పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి వానల కారణంగా కూడా ఇతర పంటలు వేయలేకపోయారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట వేశారు. మరి ఈ సంవత్సరం ఎక్కువగా మరి దాదాపు 40 క్వింటాల నుంచి 45, 50 దాకా వచ్చినాయి రైతులు చెబుతున్నారు. పెట్టుబడి కూడా 50,000 రూపాయలు అయిద్దని చెబుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మొక్కజొన్న పంటలను మార్కెట్ ద్వారా కొంటామని 2,350, 2,400 కొంటామని కూడా చెప్పారు. మరి నేటి వరకు కూడా ఎటువంటి మరి దాఖలాలు లేవు. మేము కూడా తెలియజేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు పక్షపాతం అన్నారు కాబట్టి అదేవిధంగా ఈరోజు 44వ మరి టీడీపీ మరి పుట్టినరోజు కాబట్టి మీరు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వెంటనే మార్కెట్ ద్వారా మీరు ప్రకటించిన 2,350 కానీ 2,400 కానీ వెంటనే కొనుగోలు చేయాలని, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న కొంతమంది ధారవాడ జిల్లాలో మరి 1,700, 1,750 కొన్నారు. రైతులకి సంబంధించిన మరి పంట చేతికి వాళ్ళ చేతిలో పోయినాక మీరు మార్కెట్ ద్వారా కూడా కొన్నా కూడా లాభం లేదు కాబట్టి వెంటనే మీరు రైతుల ఇబ్బందులను మరి ఆలోచించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమంగా మేము కోరుతూ ఉన్నాం.